హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి శనిసింగనాపూర్ వెళ్ళామండి. అక్కడి నుంచి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనకు వచ్చేసి ఉదయం అయితే లేసేసి ఫస్ట్ కండోప దేవాలయం అయితే దర్శించుకున్నామండి. దర్శించుకున్న తర్వాత అందరం బ్రేక్ఫాస్ట్ చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెహికల్స్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయండి. మనకు వచ్చేసి వెహికల్స్ వచ్చేసి 200 అండి. ఒక్కొక్కరికి వచ్చేసి 200 తీసుకుంటారండి. పికపింగ్ ఇన్ ర్యాపింగ్ అండి, రెండండి. మేమైతే సుమో తీసుకున్నాము. ఇందులో వచ్చేసి మొత్తం 10 మెంబర్స్ అయ్యేదాకైతే కన్నా కదలదండి. 10 మెంబర్స్ అయితేనే కదులుతుందండి. 10 మెంబర్స్ అయిన తర్వాత అయితే తీసుకెళ్తే మనకు అక్కడికి వచ్చేసి 2 అవర్స్ జర్నీ అండి. షిరిడి నుంచి శనిసింగనాపూర్ వచ్చేసి 2 అవర్స్ పడుతుందండి. ఇక్కడికైతే ఎంటర్ అయ్యామండి. పార్కింగ్ చోటు పెట్టేసిన తర్వాత ఇదైతే ఎంట్రన్స్ అండి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిన వెంటనే మనం వచ్చేసి లోపల వీడియోలు ఫోన్ అయితే తీసుకెళ్ళొచ్చు, కానీ వీడియోలు తీయకూడదండి. అది మాత్రం రూల్ అక్కడ. అందుకనేసి నేనైతే వీడియోలు తీయలేదు. ఫస్ట్ ఎంట్రన్స్ తీసాను. ఇక్కడ వచ్చేసి స్క్రీన్ పైన అయితే మేము వెళ్ళిన రోజు మధ్యాహ్నం 12 అయిందండి. అక్కడైతే ఆ టైంలో అభిషేకం జరుగుతుందండి శనీశ్వరుడికి. ఆ అభిషేకం అంతా చూసామండి. అక్కడ కూర్చొనేసి ఒక 1/2 అవర్ దాకా అయితే అభిషేకం చూసామండి. అభిషేకం చూసిన తర్వాత మనమైతే రిటర్న్ అక్కడ ప్రసాదం తీసుకున్నాము. అక్కడ ప్రసాదం వచ్చేసి బర్ఫీ ఇస్తారండి, కొబ్బరి బర్ఫీ ఇస్తారు. చాలా బాగుంటుంది ప్రసాదం అయితే. అది ఒక్కటి ఇస్తారండి అక్కడ. బర్ఫీ తీసుకొని అక్కడే కొంచెం కూర్చొని తినేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి లోపల ఇవి వచ్చేసి నవగ్రహాలండి. అదే రాహు, కేతు, అందరి నవగ్రహాలు అయితే ఉన్నాయండి. చుట్టూ చాలా బాగున్నాయండి. నేనైతే ఫస్ట్ టైం చూశానండి. ఇంతకుముందు వెళ్ళినప్పుడు లేవండి. మనకు నవగ్రహాలు అంటే చిన్నగా ఒకే చోటు ఉంటాయి కదా. ఇక్కడ ఒక్కొక్క దేవునికి వచ్చేసి ఒక్కొక్కలాగా గుడిలాగా కట్టారు. మధ్యలో స్తంభం పెట్టేస్తారండి. చాలా బాగుంది. గార్డెన్ కూడా అయితే సూపర్ ఉందండి. కానీ ఆ వెండకు మాత్రం నేను వీడియో కూడా తీయలేదండి. మా వారు అది చెప్తున్నారు, వెండ అంత పెట్టుకోండి అనేసి. కొంచెం అయితే తీసాను వీడియో. ఇక్కడైతే కింద నుంచి అండి, మనం రోడ్డు కింద నుంచి వెళ్ళాలండి. దర్శించుకోవాలంటే మనము అక్కడ సైడ్ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు అయితే రావాలి. అదే మా అక్క లేదంటే మా అక్క అక్కడికి వెళ్ళి నిలబడిందండి. ఆటకి పాపం టైర్డ్ అయిపోయామండి. ఆ వెహికల్లో రావడానికే ఎండ వడగాల్లాగా అనిపించిందండి. అందరి ఫేస్లు అయితే వాడిపోయాయి. అక్కడే ఒక 1 అవర్ దాకా అయితే ఉన్నామండి. అంతేనండి. జర్నీనే ఎక్కువ, కానీ అక్కడ చూసేది ఏమి ఎక్కువ లేదండి. కానీ చూడాలంటే టైం పడుతుందండి. చుట్టూ చూడండి, ఇది బయట నుంచి అండి మొత్తం వాటర్తో నింపిపోయింది. అసలు చాలా పెద్ద ఉందండి. గుడి మాత్రం బాగుంది. శనీశ్వరిని మాత్రం మనం దర్శించుకుంటే మనకుండే పాపాలు అన్నీ పోతాయి అంటారు కదండి. అక్కడికి మనకు వచ్చేసి లోపలికి తీసుకెళ్ళాలంటే ఆయిల్ ఇస్తారండి. మన పూజ సామాన్కి అయితే ఆయిల్, టెంకాయ, నల్లబట్ట, నువ్వులు ఇవన్నీ ఇస్తారండి. కానీ మేము అవేం తీసుకోలేదండి. ఎందుకంటే మేము వేయకూడదు అనేసి వేయలేదు. అక్కడికి ఒక ఉండిలో డబ్బులు వేసేసి వచ్చేసాము. తర్వాత ఇక్కడ మన శనిసింగనాపూర్కి షిరిడికి మధ్యలో వెళ్ళేటప్పుడు ఇక్కడ చెరుకు బండి ఉంటుందండి. చెరుకు రసంది ఇలా వచ్చేసి ఎద్దులతోనే తయారు చేస్తారండి. మనం ఇక్కడ మిషన్లు అవి కదండి, లేదండి. ఇక్కడ ఆర్గానిక్గా దాంట్లో మధ్యలో పెట్టేసి ఎద్దునని రౌండ్గా తిప్పితే జ్యూస్ వచ్చేస్తుందండి. చాలా బాగుందండి. ఒరిజినల్గా అయితే చాలా టేస్ట్ కూడా అనిపించింది మాకైతే. కానీ కాస్టే. గ్లాస్ వచ్చేసి 30 రూపీస్ తీసుకున్నారండి. కొంచెం ఎక్కువ అనిపించింది. అక్కడే ఉయ్యాలలో ఉంటే మనం ఎంజాయ్ చేస్తూ తాగొచ్చండి. మనకు 10 మినిట్స్ బ్రేక్ ఇస్తారండి. వాళ్ళు వెహికల్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ముందే చెప్పేస్తారు. అక్కడ కొద్దిసేపు కూర్చొని సరదాగా అయితే ఉయ్యాలగానండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.